దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని తలంపులు మనము ఆయన గురించి ఆలోచన చేద్దాం. ఈ పరమగీతాలు 2వ అధ్యాయంలో 4వ వచనము, ఈ సాయంకాల సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ 3 బ్యాంక్వెట్స్ని మనం చూద్దాం. బైబిల్లో 3 విందులను మనం చూద్దాం. అందులో మొదటి విందు, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఇంగ్లీష్లో హీ బ్రాట్ మీ ఇన్. చాలా పెళ్ళిళ్ళు మనందరం మన జీవితాల్లో వెళ్ళాం. చాలా విందులు మన జీవితాల్లో ఎరుగుదము. బర్త్డే విందులు, పెళ్లి విందులు, ఏమండి రిటైర్మెంట్ విందులు, ఇలా చాలా విందులు ఉన్నాయి. కానీ బైబిల్లో ఈ 3, ఇప్పుడు ఇంకో 2 కూడా మనం చూడబోతున్నాం. ఈ విందుల యొక్క ప్రత్యేకత మనం చూస్తే, మనం వెళ్ళిన విందులన్నీ కూడా మనముగా వెళ్ళాం. మనల్ని చూసి ఆహ్వానించిన విందులకు మనం వెళ్ళాం. మన యొక్క స్థితిని చూసి, మన యొక్క ఉద్యోగాన్ని చూసి, మన యొక్క కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి మనల్ని పిలిచారు. అప్పుడు మనముగా వెళ్ళిన విందులు. అయితే 4వ వచనములో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఈ బ్యాంక్వెట్కి మనముగా వెళ్ళినది కాదు. చాలా స్పష్టముగా ఈ షోలమతి ఏమంటుందంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. హీ బ్రాట్ మీ ఇన్ టు ది బ్యాంక్వెట్. ఆయన నన్ను ఈ విందుకు తీసుకొని వచ్చాడు. ఈ ప్రేమ బంధము, క్రీస్తుకు సంఘానికి ఉన్న ప్రేమ బంధాన్ని మనం చూస్తే, ఒక ఆయన ఈ విధంగా రాశాడు, ఇట్స్ నాట్ ఎ వర్ది బ్రైడ్ మెట్ ద వర్ది బ్రైడ్ గ్రూమ్. అర్హత కలిగిన పెండ్లి కుమార్తె అర్హుడైన పెండ్లి కుమారుణ్ణి కలిసిన ప్రేమ కథ కాదు బైబిల్లో ఉంది. అనర్హురాలైన పెండ్లి కుమార్తె, అర్హత లేని పెండ్లి కుమార్తె అర్హుడైన పెండ్లి కుమారుణ్ణి కలిసడమే ఈ సంఘము, ఈ ప్రేమ యొక్క చిహ్నం. ఆ తర్వాత అతడు నన్ను విందుశాలకు తీసుకొని పోయాను. ఇది మనముగా వచ్చింది కాదు. ఈ విందుకు మన ఉద్యోగం మనల్ని తీసుకురాలా, మన యొక్క మంచి పనులు ఈ విందులోనికి మనల్ని తీసుకురాలా. ఈ సమయంలో ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడిన మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ విందుకు ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఈరోజు ఆయన సన్నిధిలో, ఆయన బల్ల దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? మన మంచితనం మనల్ని తీసుకొచ్చిందా? మన యొక్క గొప్పతనం మనల్ని తీసుకొచ్చిందా? షూలమతి అంటుంది, అతడు నన్ను విందుశాలకు తోసుకొని పోయాను. ఆయన ద్వారా మనము ఈ విందులోనికి వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ ఒక చక్కటి 2వ మాట ఏమంటాడంటే, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇంగ్లీష్లో ద బ్యానర్ ఆఫ్ లవ్ ఈజ్ ఆన్ మీ. ఈ పెళ్ళిలో మన భయం ఏంటంటే, కొంతమంది పెళ్ళిళ్ళకి రారు. ఎందుకంటే తెలిసిపోతుందేమో, దొరికిపోతానేమో, నా దీనస్థితి కనబడిపోద్దేమో, నేను పేదవాడినని, నేను తెలిసిపోతానని కొంతమంది పెళ్ళిళ్ళకి రారు. నేను రాజమండ్రిలో చదువుకుంటున్నప్పుడు కొన్ని పెళ్ళిళ్ళకి అయితే బయట సెక్యూరిటీ గార్డులు పెట్టేవారు. ఇన్విటేషన్ ఉన్నవాడిని లోపలికి పంపించండి, లేదంటే బయటకు గెంటండి అనేవారు. కానీ ఈ విందు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన ప్రేమ అనే ధ్వజము, ఆ మాట ఇంకా సింప్లిఫైడ్ తెలుగులో మనం చూస్తే, ప్రేమ అనే వస్త్రముతో ఆయన నన్ను కప్పాడు అని అంటాడు. ఇంకా అక్కడ అందరూ కూడా ఆ వస్త్రంతోనే ఉంటారు, ఇంక వేరే వస్త్రం అనేది ఉండదు. ఆయన తన విందుశాలకు తోడుకొని తీసుకురావడమే కాదు, నా మీద ప్రేమ అనే వస్త్రాన్ని వేశాడు. వాస్తవానికి ఆ విందులోకి మనం వెళ్ళాలంటే మన దగ్గర ఒకప్పుడు సిగ్గు అనే వస్త్రం ఉండేది, షేమ్ అనే వస్త్రం, గిల్ట్ అనే వస్త్రం, అన్వర్ది అనే వస్త్రాలతో మనం ఉన్నాం. కానీ ఆయనే మనల్ని తన చేయి పట్టుకొని విందుశాలకు తీసుకొచ్చి మన మీద ఏం కప్పాడండి? ప్రేమ అనే ధ్వజమును, వస్త్రాన్ని మనకు కప్పాడు. ఇది ప్రేమ విందు. ఈ విందుకు ఇదంతా ఒకే విందు బైబిల్లో చెప్పబడేది. ఇది అయితే ప్రారంభించబడింది ఎలాగంటే ప్రేమతో ప్రారంభించబడింది. మనము ఆ విందుకి వెళ్దామని అనుకోలేదు, కానీ ఆయనే మన దగ్గరకు వచ్చి
మనల్ని ఆ విందుకు తీసుకొని వచ్చి మనకు ప్రేమ అనే వస్త్రాన్ని కప్పాడు. సో పరమగీతాల్లో మనం చూస్తుంది ప్రేమ విందు. ఇప్పుడు ఇంకో విందు దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభు వారు ఇంకో విందు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము ఈ విధంగా ఉంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడి వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. ఇక్కడ యేసు ప్రభు వారు ఇంకో విందు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ విందుకు ప్రభు తన కుమారుని పెండ్లికి అందరినీ పిలిచాడు. పిలిస్తే వీళ్ళెవరూ రాలేదు. ఎందుకు రాలేదు? 4వ వచనం, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపుడని అంతయు సిద్ధముగానున్నది. పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిలను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకును మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఇక్కడ ఒక రాజు ఒక విందును సిద్ధపరిచాడు. విందును సిద్ధపరిచి ప్రజలను పిలిచాడు. పిలిచినప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, వాడిని వాళ్ళు ఆ విందులో ఎంత ఆనందాన్ని పెడితే ఆ ఆనందం మాకొద్దు, ఆ సంతోషం మాకొద్దు, ఆ దైవ సన్నిధి మాకొద్దని వీళ్ళు ఒకడేమో పొలం పని, ఒకడేమో తన సంతోషం, తన ఆనందాన్ని ఈ లోకంలో నెతుక్కుంటున్నారు. అప్పుడు కోపం వచ్చిన ఆ పెండ్లి యజమానుడు, ఆ విందు యజమానుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ చంపేయండి అన్నాడు. కానీ అక్కడ ఈ విందు యొక్క ప్రత్యేకత మనకి 9వ వచనంలో కనబడుతుంది. ఆయన ఈ విందుని క్యాన్సిల్ చేయలేదు, పెళ్ళిని క్యాన్సిల్ చేయలేదు, విందుని క్యాన్సిల్ చేయలేదు. ఈ ప్రేమ ఎలా మారిందంటే ఈ విందు దగ్గర 9వ వచనంలో చూస్తే, గనుక రాజమార్గములకు పోయి మీరు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఈ ప్రేమ విందు కృపా విందుగా మారింది. కొంతమందిని పిలిచాడు, వారు రాలేదు. అలానే ఆ విందుని ఆయన క్యాన్సిల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ఆహ్వానాన్ని మనలాంటి వారికి ఎక్స్టెండ్ చేశాడు. ఆ కృప మనలాంటి వారి దగ్గరికి అది రావడం జరిగింది. పరమగీతాల్లో అది ప్రేమ విందు, మత్తయి సువార్తలో కృపా విందు. ఆయన తన కృపతో అర్హులు లేని వారిని, అక్కడ 9వ వచనంలో ఉంటుంది, 10వ వచనంలో, ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను. కృప మంచివారినేమి చెడ్డవారినేమి, ఈరోజు ఆ కృప మనల్ని విందుశాలకు తీసుకొచ్చింది. అక్కడ ప్రేమ మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకొచ్చింది. ఇక్కడ కృప మనల్ని లోపలికి కూర్చోబెట్టింది, ఆహ్వానించబడింది. అంతేకాదు, అయితే అక్కడ ఒక చేదు వార్త ఉంది. అక్కడ ఏముంటుంది, ఒక అతను పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. అతన్ని ఆ యజమానుడు ఏం చేస్తాడు, వెళ్ళి చీకటి గదిలో పడేయండి అని శిక్షిస్తాడు. దాని అర్థం చాలా విధాలుగా ఉంది. కానీ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అతను పెండ్లి యజమానుడు వచ్చిన వాళ్ళకి అతను వస్త్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇతను తన సొంత వస్త్రాలతో ఎంటర్ అయిపోయాడు. When it comes to salvation, when it comes to the presence of God, we cannot come with our own clothes. మన సొంత వస్త్రాలతో మనం రాలేం, మన సొంత పనులతో మనం రాలేం, మన సొంత నీతితో మనం రాలేం. మనం ఎలా రాగలము, ఏ వస్త్రం ఎలా రాగలం? ఈ పెండ్లి వస్త్రం మనకు ఎలా దొరుకుతుంది అంటే అది ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి. ఆయన మన షేమ్ని, మన అవమానాన్ని ఆయన పొందాడు, మన రోగాలు ఆయన భరించాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన బయటికి వెళ్ళిపోయి ఊరి వెలుపల ఆయన ఉండి మనల్ని విందులోనికి తీసుకుని వచ్చాడు. ఎవరన్నా అలాంటి పెండ్లి యజమానుని మనం ఎక్కడన్నా చూసామా? ఈయన ఊరు వెలుపల కొండ మీద, గొల్గొతా మీద ఆయన తన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఈ బ్యాంక్వెట్కి తీసుకురావడం జరిగింది. ఇది
అది మనకి ప్రేమతో మన ఇన్విటేషన్ ఇస్తే, ఇది కృపతో మనల్ని ఎలిజిబుల్ చేసింది, మనల్ని లోపలికి కూర్చోబెట్టింది. అక్కడ మాట చూస్తే ఆ పెండ్లి సాల నిండెను, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చెను. పరమగీతాల్లో చేయి పట్టుకొని తీసుకురావడమే కాదు, మత్తయి 22లో మనల్ని కూర్చోబెట్టాడు. హీ హానర్డ్ అస్. కృప మనలకి గౌరవం తీసుకొచ్చింది. ఇక చివరిగా ప్రకటన గ్రంథంకి వద్దాం. ఈ బ్యాంక్వెట్, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము తెలుగులో 6, 7 కలిపి ఉన్నాయి, చదువుతాను. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. మూడవది, ఇది మహిమగల విందు, ప్రేమగల విందు, కృపగలిగిన విందు, చివరిగా మహిమ కలిగిన విందు. ఒకరోజు మొదటి 2 అయిపోయాయి. ప్రేమతో మనం బ్యాంక్వెట్లోకి వచ్చాం, గ్రేస్ కృపతో మనం ఈ బ్యాంక్వెట్లో కూర్చున్నాం. ఒకరోజు మహిమతో ఆ బ్యాంక్వెట్లో మనం ఉంటాం. ఎలాంటి గొప్ప బ్యాంక్వెట్ ఇది, ఎంత గొప్ప విందు ఇది. ఈ విందులో దేవుడు మనల్ని పాలిపంపులు చేశాడు. అయితే ఎక్కడైనా అందమైన పెండ్లి కొడుకు, అందమైన పెండ్లి కుమార్తె, సుందరమైన పెండ్లి కుమార్తె, ఈ ఆభరణాలు, ఈ హడావుడి మనం చూస్తాం. కానీ ఇక్కడ పెండ్లి కుమారుడికి పేరు ఏమని పెట్టారంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. యోహాను 1వ అధ్యాయంలో గొర్రెపిల్లని మిస్ చేస్తాడు మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల ఏం కనపడుతుంది? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అక్కడ ఆ గొర్రెపిల్ల మిస్ అయిపోయింది. మళ్ళీ ఆ యోహాను ఎక్కడ తీసుకొచ్చాడు మనకి? ప్రకటన గ్రంథంలో పెండ్లి కుమారుడుగా ఈ గొర్రెపిల్ల మనకి కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విందులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మనం ఒకసారి ఆలోచిద్దాం, మనం అర్హులమేనా ఈ విందులోనికి రావడానికి? ఒకరోజు అది నిత్య మహిమతో కూడిన విందు. ఆ విందులో చాలామంది అంటారు ఇట్స్ ఎ బ్యాంక్వెట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నో, ఇట్ ఈస్ ఎ బ్యాంక్వెట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కేంద్రీకృతమైన విందది. అక్కడ ఆ ప్రియుణ్ణి చూసి చెరిష్ అవుతాం మనం, ఆయన్ని చూసి ఆనందపడతాం, ఆయన చూసి ఆరాధనలో నిమగ్నమైపోతాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం, ఆయన కొనియాడుతూ ఉంటాం. ఆయనలాగా మనం అయిపోయాం. ఒకప్పుడు ఇదే బ్యాంక్వెట్కి రావాలంటే సిగ్గు, అవమానము, పాపము, నింద మన మీద ఉంది. మనం రావడానికి అర్హులం కాదు, మనం ఊహకే లేదు. అలాంటిది ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ బ్యాంక్వెట్కి మనల్ని తీసుకొని వచ్చాడు, మనల్ని ఎలిజిబుల్ చేశాడు, మనల్ని ప్రేమతో తీసుకొచ్చాడు. ఆ మాట మరొకసారి పరమగీతాలు 2:4 అందరం కలిసి చదివి ముగించుకుందాం. పరమగీతాలు 2:4. అతడు అన్న దగ్గర జీసస్ క్రైస్ట్ అని పెట్టుకోండి, నన్ను అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. అతడు అన్న దగ్గర దేవుని యేసుక్రీస్తు అనండి, నన్ను అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రశాంత్ను విందుశాలకు తోడుకొని పోయాడు. ఆయనే మనల్ని తన విందుశాలకు తీసుకొచ్చాడు. మనకు మనముగా ఈ విందుశాలకు రాలేము, ఆయనే మనల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆల్రెడీ 2 అయిపోయాయి, ఇంక మిగిలింది 3వది మహిమపరచబడే విందు. ఆ విందులో మన అందరము చేరి ఆయన్ని మహిమపరిచే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిస్తున్నందుకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మన అవమానాన్ని, మన పాపాన్ని ఆయన తీసుకొని మనకి ఈరోజు ప్రేమ అనే బ్యానర్తో, వస్త్రంతో మనల్ని కప్పి అందులో కూర్చోబెట్టిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధన చేద్దాం.